ద మిస్టరీ ఆఫ్ మహాశివరాత్రి. ఓం. ఈ అనంత విశ్వం శూన్యం నుండి ఎలా ఉద్భవించిందో తెలుసా? ఆ ఆదిశక్తి నుండి, ఆ ఓంకార నాదం నుండి పుట్టిన పరమశివుడి అత్యంత ప్రియమైన రాత్రే ఈ మహాశివరాత్రి. పురాణాల సాక్షిగా ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తినప్పుడు ముల్లోకాలు దహించుకుపోయేలా పరమేశ్వరుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. ఆ వెలుగు స్తంభానికి మొదలు లేదు, తుది లేదు. అది శివుని విశ్వరూపం. కాని ఈ రాత్రికి మరో మహారహస్యం ఉంది. క్షీరసాగర మదనంలో లోకాలను అంతం చేసే హాలాహలం ఉద్భవించినప్పుడు సర్వప్రాణులను కాపాడటానికి ఆ విషాన్ని తనే త్రాగి తన కంఠంలో బంధించిన నీలకంఠుని త్యాగానికి గుర్తు ఈ రాత్రి. లోకరక్షణ కోసం ఆ పరమశివుడు జాగరణ చేసిన పవిత్ర సమయం ఇది. అంతేకాదు, ఇది శివపార్వతుల కళ్యాణరాత్రి. కైలాసవాసుడు ఆ ఆదిశక్తిని పరిణయమాడి వైరాగ్యాన్ని ప్రకృతితో అనుసంధానం చేసిన మంగళప్రదమైన సమయం. శివశక్తుల కలయికే ఈ సృష్టికి ఆధారం. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ రాత్రి భూమిపై శక్తి సహజంగానే ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి చేసే జాగరణ మీలోని అజ్ఞానాన్ని దహించి ఆత్మను మేల్కొలిపే ఒక ఆధ్యాత్మిక విప్లవం. ఈ శివరాత్రి మీలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించాలి. హరహర మహాదేవ, శంభో శంకర.